ఏ తప్పు చేయకూడదో జనసేన అదే తప్పు చేస్తోంది. ఏం చెప్పి పవన్ కళ్యాణ్ వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశాడో అందుకు విరుద్ధంగా జనసేన నేతలు ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. క్లియర్ కట్గా చెప్పాలంటే జనసేనలో వైసీపీ కల్చర్ మొదలైంది. ఎవడైనా మనకు వ్యతిరేకంగా మాట్లాడితే వాడిని చావచితగొట్టాలి, మిగిలిన వాళ్లలో భయం పుట్టించాలి అనే ఓ ఫ్యూడల్ కల్చర్ జనసేనలో వచ్చేసింది. సుగాలి ప్రీతి అంశంలో పవన్ కళ్యాణ్ని విమర్శించినందుకు ఓ వైసీపీ కార్యకర్తని దారుణంగా కొట్టి క్షమాపణలు చెప్పించడం ద్వారా అధికారం వస్తే ఎవరైనా ఎలా దారి తప్పుతారో, ఎలా అహంకారంతో వ్యవహరిస్తారో జనసేన ప్రాక్టికల్గా నిరూపించి చూపించింది. కృష్ణా జిల్లా తాళపాలెం పంచాయతీ హెచ్ సత్రంపాలెంలో వైసీపీ కార్యకర్తపై జనసేన నేతలు దాడి చేశారు. సుగాలి ప్రీతి కేసు విషయంపై పవన్ కళ్యాణ్ని విమర్శించాడనే కోపంతో పోతుమూడి గిరిధర్ ఇంటి మీదకు వెళ్లారు స్థానిక జనసేన లీడర్లు. పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడతావా అంటూ ఇంట్లోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. జనసేనానిపై మాట్లాడటానికి ఎంత ధైర్యం అంటూ దారుణంగా కొట్టారు. వైసీపీ కార్యకర్తను మోకాళ్లు వేయించి తన్ని పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెప్పించి దాన్ని వీడియో చేసి జనంలోకి వదిలారు. నేను మాట్లాడిన తప్పు మళ్ళీ మాట్లాడను సార్. ఎవరు లేదు సార్, ఎవరు లేదు సార్. నేను ఒక్కనే మాట్లాడింది ఆ రోజు నన్ను ఎవరు మాట్లాడి యాంకర్ రమ్మని మాట్లాడమన్నాడు సార్. తిట్టమలేదు సార్, నన్ను తిట్టమలేదు సార్, తిట్టమల్ల సరే, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వైసీపీ మాత్రం ఊరుకుంటుందా? తనకు ఎంత పొలిటికల్ మైలేజ్ తీసుకోవాలో ఆ పార్టీకి బాగా తెలుసు. కృష్ణా జిల్లా వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని రంగంలోకి దిగారు. బాధితులను వెంటబెట్టుకెళ్లి మరీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వచ్చారు. 2019 నుంచి 2024 వరకు తమ కార్యకర్తలు చేసింది మర్చిపోయి ఇప్పుడు జనసేన గూండాలు, రౌడీలు అధికారం చూసుకుని రెచ్చిపోతున్నారంటూ చెలరేగిపోయారు పేర్ని నాని. ఇప్పుడు ఈ రౌడీలు మాత్రం ఎవరినైనా ఏమైనా తిట్టచ్చు, నన్ను నా కొడుకుని ఇష్టం వచ్చినట్టు తిట్టచ్చు, బూతులు తిట్టచ్చు. ఇళ్ళకెళ్ళి ఎవడు కొట్టకూడదు, ఇళ్ళని కొట్టకూడదు ఇళ్ళకెళ్ళి. ఎందుకంటే తల తీసి మొలకేస్తారు. బందర్ ఎంట్రన్స్ లో నార్చి కడతారు మా తలలన్నీ కూడా. వీళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ ఎవరిని విమర్శిస్తే వీళ్ళు మాత్రం బూతులు విపరీతంగా మాట్లాడతారు. అందరినీ జగన్ తిడతారు, పేర్ని నాని తిడతారు. ఎవరైనా లోకు చూసుకుని రజక్ కుటుంబంలో పుట్టినోడిని ఈ రకంగా ఇంటి మీదకి వెళ్ళి ధ్వంసం చేస్తారు ఒక ఆర్ఎంపీ డాక్టర్ని. కాబట్టి ఎస్పీ గారిని మరొకసారి అడుగుతున్నాం, ఈ రౌడీలందరినీ కంట్రోల్ చేయండి. బందర్లో జనసేన ముసుగులో తిరుగుతున్నటువంటి గూండాల్ని, రౌడీల్ని, ఈ అరాచక శక్తుల్ని కంట్రోల్ చేయమని చెప్పి ఎస్పీ గారిని డిమాండ్ చేశారు. ఇంత జరిగాక జగన్ ఊరుకుంటాడా? వెంటనే బాధితులని ఫోన్లో పరామర్శించాడు. తాను అంతా విన్నానని, ఉన్నానని హామీ ఇచ్చాడు. సేమ్ ఒకప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ కార్యకర్తలను ఓదార్చినట్లే ఇప్పుడు జగన్ తన కార్యకర్తలను ఓదార్చారు. అలాగే సార్. నేనైతే తప్పు చేస్తా ఉన్నాను, వాళ్ళు చేయకూడదు తప్పు సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. జనసేన నేతల వ్యవహార శైలిపై ఇప్పుడు రాష్ట్రమంతా చర్చ జరుగుతోంది. వైసీపీలో అందరూ రౌడీలేనని, వైసీపీ పాలనలో శాంతి భద్రతలే కరువయ్యాయని అరుపులు కేకలతో ఒకప్పుడు ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేన కార్యకర్తలు చేస్తున్న దాడులపై ఏం సమాధానం చెప్తారని జనంలోనే చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో తప్పుడు కామెంట్ చేస్తే కేసు పెట్టొచ్చు, దర్యాప్తు చేయొచ్చు. ఇలా పార్టీ కార్యకర్తల ఇళ్లకెళ్లి దాడులు చేసే సంస్కృతి వైసీపీ నుంచి జనసేనకు వచ్చిందని జనంలో బాగా క్యాంపెయినింగ్ జరుగుతోంది. ఇదే కల్చర్ కొనసాగితే 2029లో సీన్ రివర్స్ అవ్వటం ఖాయం.